బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, రేపు గురువారం అంటే 13వ తారీఖు ఒక చాలా ఇంపార్టెంట్ డే. ఎందుకంటే ఆ తిథి ఆ నక్షత్రానికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది అని మీరు నాకు చెప్పడం జరిగింది. ఒక్కసారి ఎలాబొరేటివ్గా ఏమిటి అంత ఇంపార్టెంట్, ఏంటి ఆ నక్షత్రం, ఏం చేయాలి ఆ రోజున, ఇవన్నీ ఒకసారి చెప్తారా? తప్పకుండా చెప్తాను పద్మిని. మనకి వచ్చేది గురువారం నాడు. గురువారం అని అంటే గురువు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. మనకి ఏం కావాలన్నా, ఇల్లు కట్టుకోవాలంటే గురువు అనుగ్రహం ఉండాలి, పెళ్లి కావాలంటే గురువు అనుగ్రహం ఉండాలి, బుద్ధి బాగుండాలంటే గురువు అనుగ్రహం ఉండాలి, పిల్లలు ఉండాలంటే గురువు అనుగ్రహం ఉండాలి. అలా ఏదైనా సరే సులభంగా ఇచ్చేది కూడా గురువే. ఆయన రెండు చేతులు అయితే దండం పెడితే మనకున్న గ్రహ దోషాలన్నిటినీ కూడా సమూలంగా అంటే తీసేసి, స్వామి ఇవ్వు పర్వాలేదు నా స్టూడెంట్ అండి అని చెప్పి భగవంతుడి దగ్గర నిల్చొని మన గురించి అడిగేది గురువు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అలా మీకు ఎవరికైనా దత్తాత్రేయ స్వామిని కానీ శ్రీపాద శ్రీవల్లభులు కానీ తప్పకుండా పూజించండి ఈరోజు అని ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే తిథి చూస్తే నవమి తిథి. నవమి అని అంటే శ్రీరామచంద్రమూర్తి మనకి గుర్తుకొస్తారు అనమాట. అంటే ఎలాంటి బాధలు ఉన్నా సరే 9 అనేసరికి మనం గాడ్స్ నెంబర్గా కూడా మనం చెప్పుకుంటాం కాబట్టి అట్లా చాలా ఇంపార్టెంట్ నెంబర్ కిందకి మనం తీసుకోవచ్చు నవమి తిథి. అలాగే నక్షత్రం చూస్తే మఖా నక్షత్రం వచ్చింది. ఆ రోజు ఏంటి అని అంటే కార్తీక మాసం మఖా నక్షత్రం నాడు స్వామి వారికి విశేషంగా, సత్యనారాయణ స్వామి వారికి విశేషంగా పూజలు అందుతాయి అన్నమాట అన్నవరంలో. స్వామివారిది జన్మ నక్షత్రం, అందున కార్తీక మాసం. అక్కడ చూస్తే గనక శివుడు కేశవుడు ఇద్దరు ఉంటారు అక్కడ. అవునా కాదా? కాబట్టి ఈ మాసం ఏంటి, కార్తీక మాసము, కార్తీక దామోదర మాసం. అంటే ఏంటంటే ఇటు శివుడికి కానీ అటు విష్ణుమూర్తికి కానీ చేసిన పూజ లక్షింతలు అవుతుంది అని ఖచ్చితంగా చెప్పే మాసం కార్తీక మాసం. కాబట్టి ఈ మాసంలో వచ్చే మఖా నక్షత్రం నాడు కనుక మనం సత్యనారాయణ స్వామిని కనుక పూజించుకుంటే చాలా మంచిది. అందున గురువారము నవమి నక్షత్రం, నవమి తిథితో వస్తుంది కాబట్టి మఖా నక్షత్రము చాలా పరిపూర్ణమైన అనుగ్రహం స్వామివారిది మన మీద ఉంటుంది అని చెప్పుకోవచ్చు. మరి సత్యనారాయణ స్వామి వ్రతం ఎవరేమైనా చేసుకుంటున్నామండి అనుకోకుండా ఈ రోజే పెట్టుకున్నాము అని అంటే అదృష్టవంతులం కిందకే మనం లెక్కేసుకోవాలన్నమాట. అలాగే కాదండి వ్రతం చేసుకోవాలి అని అంటే కొంచెం అన్నీ చూసుకోవాలి కదా, మరి మనం ఏం చేయాలి అని అంటే కనుక స్వామివారికి చక్కగా మీకు సత్యనారాయణ చేసుకుంటే మీరు గోధుమ రవ్వతో చేస్తారా, తడి ప్రసాదం, పొడి ప్రసాదం ఇవన్నీ ఉంటాయి. మీకు ఆనవాయితీ ఏది ఉందో అదే చేసుకోండి. ఆనవాయితీని అస్సలు మార్చొద్దు, అసలు మార్చకూడదు ఎప్పుడు కూడా. రవ్వ కేసరి అదే చేయాలి. మాకు ఇప్పుడు పొడి ప్రసాదం, బొంబాయి రవ్వ పొడి ప్రసాదం, మాకు బొంబాయి రవ్వని కాస్త కొద్దిగా వేయించేసేసి బయటికి తీసేసిన తర్వాత పంచదార కలుపుతాం చల్లారిన తర్వాత అనమాట. మళ్ళీ వేడి చేస్తే మళ్ళీ తడైపోతుంది కదా, అందుకని దాంట్లోనే కొంచెం జీడిపప్పులని ఇవన్నీ మనకి ఇంకా ఇష్టం అనమాట. మన ఇష్టం, మనం ఏమైనా చేసుకోవచ్చు. స్వామివారికి అదే గనక నైవేద్యం పెట్టి, అట్లాగే మనం ఏం చేయాలి, స్వామివారిది ఏం చదువుకోవాలి అని అంటే స్వామివారికి ప్రసాదం నైవేద్యం ఒకటి, వడపప్పు పానకం ఒకటి ఇంపార్టెంట్, పంచామృతం ఇంపార్టెంట్. మీరు ఏం చేసినా చేయకపోయినా పంచామృతం కూడా తప్పకుండా చేయాలన్నమాట. ఇవి చేసి స్వామివారికి పటం దగ్గర పెట్టి స్వామి మమ్మ విష్ణు సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది. లేదు అని అంటే కనుక నారాయణాష్టకం కానివ్వు అలాంటివి ఏమైనా చదువుకుంటే చాలా మంచిది. అలాగే సత్యనారాయణ స్వామి వారివి మనకి అష్టోత్తర నామాలు ఏమన్నా మీరు సర్చ్ చేసుకుని చదువుకుంటే కూడా మంచిది అనమాట. స్వామివారికి మేము ఎలా అయినా సరే మేము వ్రతం చేసుకుంటాము, ఈ పని అయిపోగానే స్వామి మమ్మల్ని ఎలా అయినా సరే దీవించు అని చెప్పి దండం పెట్టుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ వ్రతం పీటల మీద కూర్చుంటారు. ఆ వైబ్ డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఎంత రక్ష అంటే స్వామివారిది అంత రక్ష. అలాగే కొంతమందికి వ్రతం చేసుకునేటప్పుడు వెంకటేశ్వర స్వామి దీపం పెట్టడం అనేది చాలా ఉంటుంది, అలా ఆనవాయితీ ఉంటుంది. అలా మీకు గనక ఆనవాయితీ ఉంటే మీరు వ్రతం చేసుకున్నా చేయకపోయినా ఆ రోజు చక్కగా వెంకటేశ్వర స్వామి దీపం కూడా తప్పకుండా పెట్టుకోండి. ఎలా పెట్టమంటారు ఆ దీపం చెప్పండి? గోడకి పసుపు రాసేసి నామం పెట్టాలి. నామం పెట్టేసేసి పిండి దీపం అంతే, ఒక చక్కగా బ్రాస్ దాంట్లోనో కాపర్ దాంట్లోనో ఇంత ప్లేట్లో కొంచెం పిండిని ఒత్తేసేసి దానిలో ఆవు నెయ్యి వేసి ఒత్తి వేసి దీపం పెడతామన్నమాట. గోడకి రాయడం ఇబ్బంది అండి, మేము రెంట్కుంటున్నాము, ఈ మధ్య చాలా ఇబ్బంది, పెద్ద బాధలైపోయినాయి.
వచ్చి మనం ఎలా పూజ చేసుకోవాలో కూడా ఓనరే చెప్తారు మనకి. చేసుకోవడానికి మించి మొదలది. కర్పూరం మీరు వెలిగించకండి, అది బ్లాక్ అయిపోతుంది గోడంతా. ఇలాంటివి హారతి ఇవ్వడం, మీరు ఒత్తి హారతి ఇచ్చుకోండి హారతి దేవుడికి అని చెప్పి కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు, నేను విన్నాను. కాబట్టి అలా ఉంటే గనక బాధపడకండి. చక్కగా ఒక చెక్కను తీసుకోండి, ఒక పీటను తీసుకోండి, పోని ఆ పీటకి చక్కగా పీటని గోడకు ఆనించేసేసి దానికి చక్కగా పసుపు రాసేసి బొట్టు పెట్టి అక్కడ స్వామివారికి దీపం అనేది పెట్టండి. అక్క ఆల్టర్నేటివ్స్ చెప్పడంలో కింగ్. ఎన్ని ఆల్టర్నేటివ్స్ చెప్తారో, ఏం బెంగ పెట్టుకోవద్దని. దట్స్ రియల్లీ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ అక్క. ఎందుకంటే మరి దానికోసం ఆగిపోయిన క్షణాలు కూడా ఎన్నో ఉంటాయి పద్మిని. అమ్మో వీళ్ళతో గొడవ కదా, వీళ్ళు ఎవరన్నా అంటే ఇంకోటి మాట ఎవరన్నా అంటే భరించలేం పద్మిని, బాధ అనిపిస్తుంది మనకి, అవునా కాదా? అలాంటప్పుడు అందులో సొంతిల్లు లేకపోతే మరీ ఇంకా బాధ. ఆ బాధను నేను అనుభవించాను కూడా నిజంగా చెప్పాలంటే. మేము కూడా అందరం అనుభవిస్తాం, అందరూ ఏదో ఒక కోణంలో. అయితే ఆ పీఠం తర్వాత ఎలాగా పసుపు మనం వేస్తాం కదా, నామం పెడతాం కదా, దాన్ని ఎలా ఏం చేస్తారంటే చక్కగా ఇట్లా ఒక గిన్నెలాగా బేసలాగా పెట్టుకొని ఒక కంచంలోనో అదంతా నీళ్లు పోసి ఇలా కడిగేసేయండి. నీళ్ళు వస్తాయి, చక్కగా చెట్లలో వేయండి. తులసి చెట్లు వేసినా తప్పేమీ లేదు. ఇలా చేసి పిండి దీపం పెట్టాలి. గోడకే పెట్టేసుకున్నారనుక అలానే ఉండనివ్వండి, స్వామివారు ఉంటారు కదా. అయితే ఇది ఏ సమయంలో చేయమంటారక్క? పొద్దున పూటే చేసుకోవాలి. లేదంటే మేము ఉపవాసం ఉండి మాకు సాయంత్రం వ్రతం చేసుకోవడం అలవాటు అని అనుకుంటే కనుక మీరు అలా కూడా సాయంత్రం చేసుకోవచ్చు. ఎలాగో మఖా నక్షత్రం 7:38 వరకు ఉంది ఆ రోజు, లక్కీగా సాయంత్రం చక్కగా ఈవినింగ్ చేసుకోవచ్చు. ప్రదోష కాలంలో చేసుకుంటే ఇంకా మంచిది. ప్రదోష సమయం అంటే ఎప్పుడు అంటే సూర్యాస్తమయానికి ఒక 1.5 అవర్ ముందు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు కూడా చేసుకోవచ్చు, ఉపవాసం ఉండి అప్పుడు కూడా చేసుకోవచ్చు. కార్తీక మాసం కాబట్టి ప్రదోష కాలం అయితే ఇంకా చాలా బాగా కలిసి వస్తుంది. ఓకే అక్క. అయితే ఖచ్చితంగా చదువుకోవాల్సింది ఎలాగో విష్ణు సహస్రనామం ఖచ్చితంగా చేసుకోండి అని అంటారు, కొంతమందికి రాదు కదా, ఇంకో ప్రత్యామ్నాయం ఏమిటి? కొంచెం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేది చదువుకోండి. చక్కగా రామలక్ష్మణ్ జానకి జై బోలో హనుమాన్కి అని అనుకోండి. హనుమాన్ చాలీసా, శ్రీరామ రక్షా స్తోత్రం, ఏదైనా సరే విష్ణు స్వరూపం ఏమైనా సరే చేసుకోవచ్చు. రాముల వారిని ప్రత్యేకించి పూజిస్తే గనక ఆంజనేయ స్వామి అండ ఉండకనే ఉంటుంది తప్పకుండా. కాబట్టి రాముల వారిది చేసుకుంటే అందులో నవమి తిథి కూడా వచ్చింది కాబట్టి చేసుకుంటే చాలా మంచిది అని చెప్తున్నాను. మఖా నక్షత్రం వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్టార్స్ అనేది వింటూనే ఉంటాము, చాలా హుందాగా ఉండేటటువంటి ఒక స్టార్గా కూడా చెప్తుంటారు. ఈ కేతు నక్షత్రానికి ఈ స్టార్కు ఉన్నటువంటి ఆ స్పెషాలిటీ ఏంటి? కేతు పరిపాలిత నక్షత్రము, అలాగే మఖా నక్షత్రం నాడు పుడితే గనక కేతు మహర్దశతో నడుస్తుంది. వీళ్ళు ఖచ్చితంగా పూర్వీకుల అంటే పూర్వీకుల అనుగ్రహంతో పుట్టారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. పితృదేవతల అనుగ్రహంతో. ఒక్కొక్కసారి 2 ఆడపిల్లల తర్వాత పుడతారు మగ పిల్లవాడు, మాకు కావాలి అని అంటే వాళ్ళు మఖా నక్షత్రంలో పుడతారు. అంటే ఏంటి అని అంటే వాళ్ళకి పితృదేవతల అనుగ్రహం ఉంది అని చెప్పచ్చు. అలాగే ఎవరైనా మఖా నక్షత్రం ఉంటే గనక ఆ రోజు దండం పెట్టుకోవాల్సింది ఏంటంటే పూర్వజన్మ పాపం ఏదైనా ఉంటే గనక అది మాకు క్లియర్ అవ్వాలి అని చెప్పి దండం పెట్టుకోండి. ఎందుకంటే కేతు మీకు బాగా హెల్ప్ చేస్తాడు ఆ విషయంలో. స్పిరిచువల్గా మీరు ముందుకు వెళ్ళడానికి చాలా హెల్ప్ చేస్తారు. చాలా సందర్భాల్లో సత్యనారాయణ స్వామి అంటే చాలా ఇష్టం ఉంటుంది మఖా నక్షత్రం వాళ్ళకి. అలాగే లక్ష్మీనరసింహ స్వామి అంటే కూడా ఇష్టం ఉంటుంది వీళ్ళకి, మఖా నక్షత్రం వాళ్ళకి. అంటే వీళ్ళు ఇంకోటి ఏంటంటే సింబలైజ్డ్ బై సింహాసనం. మీరు ఏ షేప్లో ఉంటుంది నక్షత్రం అనేది మనం తెలుసుకుందాము. ఆ సింహాసనానికి మఖా నక్షత్రానికి ఉన్న ఇది కూడా రిలేషన్ కూడా మనం తెలుసుకుందాం. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి, అందుకే అదే అన్నాను కదా, హుందాగా ఉంటారు, ఒకళ్ళతో ఎక్కువగా మాట్లాడరు, మనసులో ఏముందో కూడా బయటకి తెలుసుకోలేము, ఇంట్రోవర్ట్ గా ఉంటారు. వాళ్ళ కళ్ళని చూస్తే చెప్పొచ్చు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పి. మోస్ట్ ప్రాబబ్లీ కూడా కనుగుడ్లు కూడా బ్రౌన్ కలర్ షేడ్ లో ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇంకోటి వీళ్ళు ఒక్కటే తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే అవతల వాళ్ళని కొంచెం తక్కువగా చూస్తారు, వాళ్ళకి ఏం తెలీదు అన్న లెవెల్లో ఉంటారు. అవి కొంచెం తగ్గించేసుకుంటే మంచిది. ఎందుకు చెప్తున్నాను అంటే ఆ రోజు మీరు పూజ చేసుకుంటే ఇవన్నీ కూడా ఈ నెగటివ్ క్వాలిటీస్ అన్నీ పోయి మాలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్తో ఎలాంటి ఇది వస్తుందని అంటే ఆల్మోస్ట్ మీకు మోక్షానికి ముందుకు తీసుకువెళ్తాడు కేతువు. ఆయన వదలడు కదా ఆయన వాళ్ళని, నాతో పాటు నా స్టూడెంట్స్ రండనే అంటాడు.
కాబట్టి మంచిగా అంటే మీరు మోక్షం అంటే ఏంటి, అన్ని అనుభవిస్తారు మీరు, ఆ తర్వాత కదా మోక్షం మీదకి వెళ్ళేది మనసు. కాబట్టి అన్ని కూడా మీకు చేకూరుతాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలా మహిమాన్వితంగా వచ్చేటటువంటి రోజుల్ని, ఆ నక్షత్రాల్ని, ఆ తిథుల్ని వదులుకోకుండా చేసుకుంటే క్రమేపీ మార్పు రావటం జీవితంలో తప్పకుండా జరుగుతుంది. సో వినియోగించుకోండి. చాలా చాలా కృతజ్ఞతలక్క. నమస్తే.